చూడండి, చిన్న వీడియో క్లిప్, తర్వాత వర్తమానంలోనికి వెళ్దాం. దేవుడు నోవహుకు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. నోవహు, ఓ నా దేవా, శరీరులందరి అంతం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే భూమి బలాత్కారంతో నింపబడింది. నేను వారందరినీ భూమి మీద నుండి నశింపచేస్తాను. నీవు ఓడను తయారు చేయి, చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేయి అన్నాడు. నోవహు ఆ రీతిగా ఓడను 100 సంవత్సరాలు కట్టాడు. దేవుడు తానే ఆయా రకాల జంతువులను ఓడలో ప్రవేశించేటట్లు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆకాశతూములు విప్పాడు. పైనుండి క్రింద నుండి ప్రళయంలాగా వచ్చేటట్లు చేశాడు. నోవహు హెచ్చరిస్తుంటే లోబడినటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆ జల ప్రళయంలో మునిగి చనిపోయారు. ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడ్డారు. ఈ ఓడ యేసుక్రీస్తులో మానవులకు దేవుడు సిద్ధం చేసిన రక్షణకు ఒక అద్భుతమైనటువంటి సూచనగా, పోలికగా ఉంది. దట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. జలప్రళయంలో ఊపిరున్న ప్రతిదీ చనిపోయింది. ఓన్లీ 8 మంది మాత్రం, ఆ ఓడలో ఉన్నటువంటి మిగతా జంతువులు మాత్రం బ్రతికినాయి. ఆ రీతిగానే ఈ రోజుల్లో కూడా రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి యేసుక్రీస్తులో మాత్రమే ప్రజలకు భద్రత. ఈ నోవహు నుండే సర్వమానవాళి భూమి అంతటా విస్తరించింది. దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఈ ధనస్సు మీరు ఎప్పుడు చూసినా ఎవరు గుర్తు రావాలి? దేవుడు నోవహుతో చేసిన నిబంధన గుర్తు రావాలి. ఇది ఇంద్రధనస్సు కాదు, ఇంద్రుడిది కాదు, దేవుడు చేసిన ధనస్సు. దేవుడు వాగ్దానం చేసి ఇలా జలప్రళయం రప్పించి ఇంకెవరిని మనుషులు నశింప చేయను అన్న మాట ఎంత ఆశ్చర్యంగా ఎప్పటి వరకు ఆయన నెరవేరుస్తూ వచ్చాడో చూడండి. ఈరోజు మన లేఖన భాగం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇది ఈరోజు మన టెక్స్ట్. దీంట్లో నుంచి మనం వర్తమానాన్ని పొందుదాం. ఆ రోజుల్లో జలప్రళయం రాబోతుంది. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు సెలవిచ్చినప్పుడు నోవహు ఒక పెద్ద ఓడను దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, ఆయన చెప్పిన రీతిలోనే, ఆయన హేళన చేస్తున్న పిచ్చివాడు అంటున్న ప్రజల ఎదుట దేవునికి లోబడుతూ వర్ష సూచనలు లేకపోయినా సరే 100 సంవత్సరాలు కష్టపడి ఓడను కట్టాడు. ఈ ఓడ కొలతలేంటో తెలుసా? ఎప్పుడైనా ఊహించారా? ఈ ఓడ పొడవు 438 అడుగులట.
అంటే దాదాపు ఇక్కడ నుండి మెయిన్ రోడ్ అంత అన్నమాట. 438 అడుగులు పొడవు. ఎత్తు ఎంతో తెలుసా? 4 అంతస్తుల బిల్డింగ్ లాగా 44 అడుగుల ఎత్తట. వెడల్పు ఎంతో తెలుసా? ఈ మందిరం పొడవు కంటే ఆ ఓడ వెడల్పు ఎక్కువ. ఇది 70 అడుగులు, అయితే ఓడ వెడల్పు 73 అడుగుల వెడల్పడ. అంత పెద్ద ఓడను నిజానికి దాదాపు నోవహు ఒక్కడే కట్టినట్టు చెప్పాలి. ఎందుకో తెలుసా? నోవహుకు దేవుడు బిడ్డలను ఇచ్చింది ఏ వయసులోనే తెలుసా? ఎవరైనా చెప్పగలరా? నోవహు 500 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బిడ్డల్ని కన్నాడు. 32వ వచనం 5వ అధ్యాయం ఆదికాండం. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును, హామును, యాఫెతును కనెను. 500 సంవత్సరాల వయసులో పిల్లల్ని కన్నాడు. 500 నుండి 600 సంవత్సరాల వయసులో జలప్రళయం వచ్చే వరకు 100 సంవత్సరాలు ఓడను కట్టాడు. అంటే బిడ్డలు పుట్టింది 500 సంవత్సరాల తర్వాత అయినప్పుడు వాళ్ళు ఓడ కట్టడానికి సహాయపడేది కనీసం వాళ్ళకి వయసు రావాలి కదా. వాళ్ళకి వయసు వచ్చి చిన్న వయసులో వాళ్ళు చేసిన సహాయం కంటే నోవహుగానే, నోవహు ఒక్కడే కట్టినట్టుగానే చెప్పబడి ఉంది. నోవహు తన కుటుంబ రక్షణ కొరకు, తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసాను అని. కాబట్టి కొద్ది సహాయం బిడ్డల ద్వారా కలిగినప్పుడు తాను ఎంత పెద్ద ఓడను 100 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టు కట్టాడు. ఆ ఇంటిలో తన ఇంటి వారందరికీ ఆ ఓడలో జలప్రళయం నుంచి రక్షణ కలిగింది. మత్తయి సువార్తలో 24, 27, 29, 24 అధ్యాయం 37, 38, 39 వచనాల్లో ఆ రోజులు ఎలా జరిగిందో మనుష్య కుమారుని రాకడ సమయంలో కూడా అలాగే జరుగుతుందని ప్రభు పోల్చడం మనం చూస్తాం. నోహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయారు. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును అన్నాడు. ఆ రోజులు ఎలాగైతే నోవహు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం, తినడం, త్రాగడం, నోవహు హెచ్చరికను లక్ష్య పెట్టకుండా జలప్రళయం ఆకస్మికంగా వచ్చినప్పుడు నశించారో, అలాగే ఇప్పుడు కూడా దేవుడు హెచ్చరిస్తున్నా సరే లోబడినటువంటి వారు ఆకస్మికంగా లోకం మీదకి రాబోయే దేవుని ఉగ్రతకు గురై నశిస్తారు. అప్పుడు ఎలా జరిగింది? ఇప్పుడు అలాగే జరుగుతాం. హెబ్రీ 11వ అధ్యాయం అంతా నిజమైన విశ్వాసం ఎలా ఉంటుందో హెబ్రీ గ్రంథకర్త వివరిస్తూ ఉన్నాడు. నిజమైన విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటో మీరు గమనించండి. క్రియలు లేని విశ్వాసం యాకోబు 2:26 మృతం అన్నాడు. మేము సిఎంసి వెల్లూరుకి వెళ్తూ ఉంటాం, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వెల్లూరులో. అక్కడ అవుట్ పేషెంట్స్ అంటే ఓపీ విభాగం, బయట నుంచి పేషెంట్స్ చూపించుకుని వెళ్ళేటువంటి వాళ్ళే దాదాపు రోజుకి 10,000 మంది వస్తారు హాస్పిటల్కి. రోజుకి ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. 2,000 పడకల ఆసుపత్రి అది. కాబట్టి ఇన్ పేషెంట్స్ 2,000 ఉంటారు. వాళ్ళతో ఉండేవాళ్ళు ఒక అవుట్ పేషెంట్స్ ఎంత హడావిడిగా ఉంటుందో ఆలోచించండి. అయితే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని ఎక్స్రేలకి కానీ, లేకపోతే ఎంఆర్ఐకి, స్కానింగ్కి, బ్లడ్ టెస్ట్లకి, లేకపోతే ఆపరేషన్ థియేటర్స్కి, రూమ్ షిఫ్టింగ్కి తీసుకెళ్ళేటప్పుడు కొంతమందిని వీల్ చైర్లో తీసుకెళ్తూ ఉంటారు, కొంతమందిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లే వాళ్ళు 2 రకాలుగా నాకు అర్థమైంది. ఒకళ్ళకి దుప్పటి, తెల్ల దుప్పటి ఇక్కడ దాకా కప్పుతారు, కొంతమందికి ఇది కూడా కప్పుతారు. ఈ రెండింటికి తేడా చెప్పండి. ఇక్కడ దాకా కప్పినటువంటి వాళ్ళని ఎక్స్రేకో, ఆపరేషన్కో, దేనికో తీసుకెళ్తున్నారు. ఇది కూడా కప్పేస్తే ప్రాణం పోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు, లేదా మార్చరీకి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈ కాస్త తేడా
అనిపిస్తుంది మనకు. కానీ అసలు తేడా ఏంటి? అన్ని అవయవాలు ఉన్నాయి, ఇద్దరికి ఒకలాగే ఉంటాయి, కానీ ఒక దాంట్లో జీవం లేదు, ఒకటి ఇంకా బ్రతికి ఉంది, ఒక శరీరం. నకిలీ విశ్వాసులకు నిజమైన విశ్వాసులకు చాలా పోలికలు ఉండవచ్చు. వాళ్ళు మందిరానికి వస్తారు, వీళ్ళు మందిరానికి వస్తారు, వాళ్ళు కానుకలు ఇస్తారు, వీళ్ళు కానుకలు ఇస్తారు, వాళ్ళు బైబిల్ చదువుతారు, వీళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళు క్రైస్తవులు అంటారు, వీళ్ళు క్రైస్తవులు అంటారు. నిజంగా రక్షింపబడిన వాళ్ళు నకిలీ విశ్వాసులు. ఒకటే తేడా ఏంటంటే నిజమైన విశ్వాసులు క్రియలు కలిగి ఉంటారు. ప్రాణం ఉన్న శరీరంలో ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసిపోద్ది మనకి. ఇలా చూస్తే అర్థమైపోతుంది, ఊపిరి ఉంది, కదులుతాయి, చూస్తారు, జీవం ఉంది, కాబట్టి కదలికలు ఉన్నాయి. నిజమైన విశ్వాసకి దానికి తగిన క్రియలు ఉంటాయి. అందుకే అన్నాడు, క్రియలు లేని విశ్వాసం, చెప్పండి అందరూ, క్రియలు లేని విశ్వాసం మృతము. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. మారని జీవితం రక్షింపబడనిదే. మారని జీవితం రక్షింపబడనిదే. కాబట్టి అసలు విశ్వాసం ఎలా ఉంటుందో, రక్షించే విశ్వాసం, నిజమైన విశ్వాసం ఎలా ఉంటుందో ఒక్కొక్క భక్తుని జీవితంలో నుంచి ఈ హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో బోధిస్తూ ఉన్నాడు. Faith cannot be seen except in things it does. నిజమైన విశ్వాసం క్రియల్లో తప్ప దేంట్లోనే మీకు కనబడదు. ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తు నమ్మాడు అనడానికి మీకు జీవితాన్ని చూడకుండా, క్రియలు చూడకుండా మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి? మీకు మాత్రం ఎలా అర్థమవుద్ది చెప్పండి? కాబట్టి విశ్వాసం అది చేసే క్రియలలోనే బయటపడుతుంది. కాబట్టి హనోకేమో దేవునితో నడవడంలో తన విశ్వాసాన్ని బయటపెట్టాడు. హేబెలు దేవుణ్ణి అంగీకారంగా ఆరాధించడంలో తన విశ్వాసాన్ని రుజువు చేశాడు. నోవహు దేవునికి లోబడ్డం తన విశ్వాసాన్ని రుజువు చేశాడు. కాబట్టి నిజ విశ్వాసానికి క్రియలు తప్పనిసరిగా ఉంటాయనేది అర్థమవుతుంది. ఈ 11వ అధ్యాయంలో మనం ఇదే చూడబోతున్నాం. అబ్రహాం నమ్మాడు, ఏం చేశాడు? ఏ క్రియల ద్వారా తన విశ్వాసం నిజంగా రుజువైంది? యాకోబు, మోషే, మిగతా భక్తులందరూ నమ్మారు, విశ్వాస వీరులు. దేని బట్టి చెప్తున్నాం? వారిలో ఇదో ఇలాంటి క్రియల ద్వారా విశ్వాసం రుజువైంది అన్న సంగతి స్థాపిస్తున్నాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. కాబట్టి చూడండి, నోవహు జీవితంలో హెబ్రీ 11:7 ప్రకారం 5 నిజ విశ్వాస రుజువులు, లేదా నిజ విశ్వాసానికి ఉండే రుజువులు మనం చూస్తున్నాం. మొదటిది, నోవహు విధేయతతో కూడిన విశ్వాసాన్ని కనుపరిచాడు. విధేయతతో కూడిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. కాబట్టి ఒక విషయం గమనించండి, ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్ ఆర్ ఇన్సెపరబుల్. విశ్వాసం, విధేయత విడదీయలేనటువంటి వాట. నిజంగా విశ్వసిస్తే ఏం చేస్తాం? విధేయత చూపిస్తాం. నిజానికి ఏం రాస్తూ ఉన్నాడు అంటే, విశ్వాసము బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. దేవుడు చెప్పాడు, లోకం మీదకి అంతా రాబోతుంది, నువ్వు ఓడను తయారు చేసుకొని ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి పనిలోకి దిగాడు. లోబడుతూ ఉన్నాడు. ఒక నోవహు మీద తీసిన మూవీలో చూశాను, పిల్లలు కష్టపడతా ఉంటారు, ఆ చెక్క తీసి మేకులతో కొట్టి ఇంకొక చెక్క తెచ్చి బరువులు మోసి ఊరోళ్ళందరూనేమో వీళ్ళని వెర్రి వాళ్ళ చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, త్రాగుబోతులు పాటలు కట్టుని ఉంటారు. వాడు ఎవడో నోవహు పిల్లలను కూడా వాడు మార్చేసి సముద్రపు గట్టును కట్టేది ఇక్కడ భూమి మీద మధ్యలో కడుతూ ఉన్నాడు. వర్షం వస్తుందట, ప్రళయం వస్తుందట అని హేళన చేస్తున్నారు. ఆ మూవీలో పిల్లలు వచ్చి నాన్న అడుగుతారు, నాన్న ఏంటి అసలు నీకు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నిజంగా దేవుడు నీతో మాట్లాడా?
నిజమేనా నువ్వు విన్నది? అసలు ఇప్పుడు దాకా భూమి పుట్టింది మొదలుకొని వర్షం కురవలేదే, ఇలాంటి పెద్ద ఓడను ఎక్కడ మనం చూడలేదే, వస్తుందంటావా? అసలు వాతావరణం చూస్తే ఎక్కడ అసలు వర్షం కురిసే ఆనవాళ్ళు ఎక్కడ కనబట్లేదే, చిన్న చినుకనే ఎప్పుడైనా పడిందా? అసలు అంత పెద్ద భూమిని ముంచేసే ప్రళయం వచ్చేస్తుందని చెప్తున్నావు. ఇలా అడుగుతూ ఉంటే నోవాహు అంటాడు, దేవుడు చెప్పాడు, జరిగి తీరుతుంది, కడదాం మనం అంటాడు. సో నిజంగా నమ్మాడు కాబట్టి ఏం చేశాడు చెప్పండి? ఆనవాళ్ళు లేకపోయినా, కడుతూ ఉన్నా ఫలితం కనబట్ల వెంటనే. ఎలా? వర్షం కురవట్లా, పెద్ద ప్రళయం వచ్చి ఆనవాళ్ళు ఏం కనబట్లా, లోకమంతా నిందిస్తా ఉన్నారు. అయినా కడుతూ ఉండడం, దేవునికి లోబడుతూ ఉండడం, నమ్మాడు అనడానికి స్పష్టమైన నిదర్శనం. కాబట్టి మనం నిజంగా దేవుని నమ్మితే బంధువులు, అన్యులు, తోటి పనివాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మనల్ని నిందిస్తూ ఉన్నాం, దేవునికి లోబడ్డమే నిజంగా మన దేవుని మాటను నమ్మినట్లు. కాబట్టి నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది నిజమైన విశ్వాసం? దేవునికి లోబడుతుంది, విధేయత చూపిస్తుంది. కాబట్టి లోబడే విశ్వాసమే నిజమైన విశ్వాసం. రెండవది, భయభక్తులతో కూడినదే నిజమైన విశ్వాసం. భయభక్తులతో కూడిందే నిజమైన విశ్వాసం. అదే అంటున్నాడు కదా, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. విశ్వాసాన్ని బట్టి నోవహులో ప్రతిఫలంగా, రుజువుగా కలిగింది ఏంటి? దేవుని పట్ల భయభక్తులు. మీరు ఆలోచించండి, దేవుడు చెప్పాడు జలప్రళయం రాబోతుంది, నేను భక్తిహీనుల లోకం మీదకి ఉగ్రతను పంపించబోతున్నాను అని. చూడండి ఒకసారి కాంటెక్స్ట్, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, ఎలానగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుని ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. కాబట్టి ఇలాంటి మనుషులను దేవుడు నాశనం చేస్తాను, నీ కుటుంబం కోసం ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. కాబట్టి నోవహు ఓడను చేయడంలో అర్థమేంటో తెలుసా? దేవుని మాటను సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు చెప్పిన ఉగ్రత రాబోతుంది అని దేవుని ఉగ్రతకు భయపడి దేవుడు ఇచ్చిన పరిష్కారాన్ని ఆశ్రయించాడు. కాబట్టి నిజమైన విశ్వాసం దేవునికి భయపడుతుంది. దేవునికి భయపడని వారు దేవుని నమ్మిన వారు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అసలు ఎవరికి భయపడాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. కాబట్టి మనిషి భయపడవలసింది దేవునికి మాత్రమే. ఎందుకు? మనుషులు కేవలం ఆత్మను చంపలేరు, దేహాన్ని మాత్రం ఏదైనా చేయగలరేమో. కానీ దేవుడైతే ఆత్మను, శరీరాన్ని కూడా నరకంలో నశింప చేయగలడు. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో, 4-5 వచనాల్లో ప్రభు ఇలా అన్నాడు. లూకా సువార్త 12, 5, 6 వచనాలు.
4-5 వచనాలు చదువుతాను. నా స్నేహితులను మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. ఎవనికి భయపడవలనో, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి నిజంగా దేవుని విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు దేవునికి భయపడతారు కాదు, దేవునికే భయపడతారు. మీరు దేవునికి లోబడతా ఉంటే, లోకం నిందిస్తూ ఉంటే మీరు లోకానికి భయపడి దేవుని లోబడ్డం మానేశారు అనుకోండి, మీరు దేవుని విశ్వాసం ఇచ్చిన వారు కారు. లోకమంతా తల్లకిందులు అయిపోయినా సరే, లోకమంతా నీకు వ్యతిరేకం అయిపోయినా సరే, దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావు అంటే నువ్వు దేవుని నమ్మిక ఉంచావు, దేవునికి భయపడుతున్నావు. నేను ఇంతకుముందు చెప్పాను, లోకానికి భయపడితే దేవునికి భయపడం. దేవునికి భయపడితే ఎవరికి భయపడక్కర్లేదు. మనం ఎవరికి భయపడతామో వారికే లోబడతాం. లోకానికి భయపడిపోతే లోకానికి లొంగిపోతాం. దేవునికి భయపడితే దేవునికి లోబడతాం. కాబట్టి నోవహు దేవునికి లోబడ్డానికి కారణం ఏంటంటే, నోవహు దేవునికి భయపడ్డాడు. దీనికి కారణం దేవుని నమ్మాడు. ఆయన రాబోయే ఉగ్రతం గురించి ఇచ్చిన మాటను నమ్మాడు కాబట్టి భయపడి లోబడ్డాడు. కాబట్టి నిజమైన విశ్వాసంలో విధేయత ఉంటుంది, నిజమైన విశ్వాసంలో భయభక్తులు ఉంటాయి. సిలువ మీద 2 దొంగలు ప్రభుకి ఇరుప్రక్కన సిలువైనటువంటి వారు ప్రభుని నిందించారు, కానీ ఒకడు మారాడు. కాబట్టి వాడు అంటున్నాడు, మరొకడు ఇంకా ప్రభు నిందిస్తూ ఉంటే, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అంటున్నాడు. వీడిలో మార్పు, వీడిలో విశ్వాసం దేవునికి భయపడేటట్లు చేస్తూ ఉంది. అంతకుముందు వరకు దేవుణ్ణి నిందించాడు. వాడు చావచ్చు కదా, ప్రభుని అంటున్నాడు, నువ్వు రక్షించావు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇతరులను రక్షించావు, నిన్ను రక్షించుకోలేవా? ఇలా భయం లేకుండా మాట్లాడిన వాడు, నిజమైన విశ్వాసం భయాన్ని పుట్టించింది వాడిలో. కాబట్టి నోవహులో చూస్తున్నాం, మనలో కూడా ఉంటుంది. నిజంగా మనం నమ్మితే విధేయత ఉంటుంది, భయభక్తులు ఉంటాయి. మూడవది, ఈ విశ్వాసం ఏదో ఈ తాత్కాలిక ఇహలోక మేళ కోసం విశ్వాసం కాదు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడట. సో అతని విశ్వాసం రక్షింపబడడానికి చూపించిన విశ్వాసం ఇది. అర్థమవుతుందండి? చాలామంది నమ్ముతారు, ఎందుకు? రోగాలు పోతాయని. స్వస్థశాలలో సాక్ష్యాలు వింటూ ఉంటే వింతగా ఉంటుంది. 7 వారాలు వచ్చాను, మా అమ్మాయికి పెళ్ళయింది. 7 వారాలు వచ్చాను, అంతకుముందు గేది పలచగా పేడేసేది, ఇప్పుడు నిజంగా జరిగిన విషయం ఇది, నిజంగా జరిగిన విషయం ఇది. ఇవి సాక్ష్యాలు. వీళ్ళు నమ్మింది తాత్కాలిక ఇహలోక మేళ్ల కోసం. వాళ్ళు రక్షింపబడలేదు, వాళ్ళకి బోధకులు కూడా రక్షింపబడని వారే అయి ఉండాలి. అలా ప్రజల్ని దారి తప్పిస్తున్నారు అంటే తిరుపతికి సాలలకి ఏం తేడా ఉంది చెప్పండి? అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా దేవత మీద అభిమానంతో కాదు వెళ్ళేది, కోరికలు తీరడానికి వెళ్ళేది. ఈ స్వస్థశాలను కూడా వెళ్ళేది ఎందుకు? ప్రజలు ఆత్మరక్షణ కోసం కాదు, శరీర స్వస్థతల కోసం. నోవహు విశ్వాసం దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడాలనే విశ్వాసం, తాను తన ఇంటి వారు రక్షింపబడాలనే విశ్వాసం. కాబట్టి నిజమైన విశ్వాసం ఈ లోకంలో నీ రోగం పోయినా పోకపోయినా, నీకు సంతానం కలిగినా కలగకపోయినా, నీ బిడ్డకు పెళ్ళి అయినా అవ్వకపోయినా, నువ్వు కోరినట్టు నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి క్రీస్తులో రక్షింపబడితే అదే చాలని. ఆకాశం మీద నీవు నాకుండగా భూమి మీద నాకు ఏది అక్కర్లేదన్నట్టు దేవుడు ఆయన ఇచ్చే రక్షణ, దాన్ని బట్టి దేవుని ఆశ్రయించేది. రక్షణ కొరకైన విశ్వాసం నిజమైన విశ్వాసం. 4వది, చూడండి, వాడు బయట వాళ్ళందరూ నశించారు. వాళ్ళకి ఈత వచ్చి అనుకున్నారు, ఎత్తైన చెట్టు ఎక్కుదాం అనుకున్నారు, కొండ ఎక్కుదాం అనుకున్నారు, ఇంటిపైకి ఎక్కుదాం అనుకున్నారు. కానీ ఇది ఎంత బాధాకరమో తెలుసా? ఇలా ప్రయత్నించినటువంటి వాళ్ళు వాళ్ళ కళ్ళెదుటే నీళ్లు పెరుగుతూ ఉంటే చూస్తానే తప్పించుకోలేకుండా చచ్చిపోవడం ఇంకా బాధాకరం. ఈత రానటువంటి వాళ్ళు ముందే చచ్చిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి బెటర్ ఏమో.
స్వనీతిని నమ్ముకుని, స్వప్రయత్నాలు నమ్ముకుని, ఓడను కాకుండా బయట ఎక్కడైనా ప్రతిఫలం లేదా ఏదైనా భద్రత కోసం దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతికి భిన్నంగా ఎక్కడో ప్రయత్నించడం, వాళ్ళ పరిస్థితి ఇంకా దయానీయంగా ఉంటుందన్నమాట. నోవహు నిజ విశ్వాసానికి ఉండే రుజువు, నోవహు విశ్వాసం అతన్ని నీతికి వారసుని చేసింది. 7వ వచనం ఆఖరులో అంటున్నాడు, విశ్వాసమును బట్టి కలుగు నీతికి నోవహు వారసుడయ్యాడు. అతని జీవితం మారింది. అతను నీతిమంతుడిగా తాను జీవించాడు. నిజానికి నీతి కలిగేది విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం ఇచ్చేది దేవుడు ఆయన కృపను బట్టి. ఓకే, అంటున్నాడు ఆదికాండం 6:8 అంటున్నాడు, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కాబట్టి ఏం జరిగింది? నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడినై ఉండేను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండం 6:9 కృప పొందాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, తన తరంలో నిందారహితుడిగా జీవించాడు. కాబట్టి నిజంగా విశ్వసిస్తే వారు నీతిమంతులు అవుతారు. అంతేకాదు, నీతికి వారసులు అవుతారు. ఆ నీతి వారికి ఆపాదింపబడ్డమే కాదు, అనుగ్రహింపబడుతుంది. వారు నీతిని వస్త్రం వలె పొందడమే కాదు, నీతిని అనుసరించగలరు, పాపాన్ని జయించగలరు. అందుకనే కదండి నోవహు తన తరం వారిలో అందరూ దుష్టులైతే, అందరూ బలాత్కారంతో ఉంటే, అందరూ తమ తలంపుల్లోని ఊహ అంతా కేవలం చెడిపోయి ఉండగా నీతిగా జీవించడానికి కారణం ఏంటి చెప్పండి? నోవహు విశ్వాసం ఉంచాడు. దేవుడు కృపచేత అతన్ని నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి నిజమైన విశ్వాసం నీతిపరులను చేస్తుంది. ఒక వ్యక్తి త్రాగుబోతూ మారాడు, మనకు అర్థమవుతుంది ఈ నీతి అతనికి దేవుడు విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించిందే అని. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి ఇంగ్లాండ్ నుంచి మిషనరీకి వెళ్ళినప్పుడు ఒక తెగ వారికి వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆ తెగ నాయకుడు ఈ మిషనరీని చేర్చుకుని అన్ని రకాల సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. అందరూ బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ ఇతను మాత్రం స్నేహం అయితే చూపిస్తున్నాడు కానీ బాప్తిసం తీసుకోవట్లేదట. డేవిడ్ లివింగ్స్టన్కి కొంతకాలం అర్థం కాలేదు. ఆఖరికి ఒకరోజు వచ్చింది, ఆ తెగ నాయకుడికి 10 మంది భార్యలట. ఏం చేశాడో తెలుసా? తను మొట్టమొదట న్యాయబద్ధంగా పెళ్లి చేసుకున్న, అప్పటికి ఆమె వృద్ధాప్యం వచ్చేసి కొంత తాను శరీరం ముడతలు పడిపోయి కొంచెం అందం కోల్పోయిన వ్యక్తి అయి ఉండవచ్చు, కానీ న్యాయమైన వివాహం చేసుకున్న భార్య తనకు. ఆమెను పక్కన పెట్టుకున్నాడట. మిగతా 9 ఇవ్వాలనుకున్న బహుమానాలు ఇవన్నీ ఇచ్చేసి అందరినీ పంపేశాడట. అందరినీ పంపేశాడట. అప్పుడు అన్నాడట, నేను మారాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? నీతిపరుడయ్యాడు. న్యాయంగా పెళ్లి చేసుకున్న భార్యకు కట్టుబడి ఉండి మిగతా వాళ్ళందరినీ పంపేశాడు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే నరికి నీ యొద్ద నుంచి పారవే, నీ కుడికని అభ్యంతరపరిస్తే పెరికి నీ యొద్ద నుంచి పారవే, నీ కుడికాలని అభ్యంతరపరిస్తే నరికి నీ యొద్ద నుంచి పారవే. ఈ 2 కలిగి ఉండి నరకానికి వెళ్ళడం కంటే నువ్వు ఇక్కడ అంగవైకల్యంతో ఉన్నా పరలోకానికి చేరడం నీకు ప్రయోజనకరం కదా అన్నాడు. కాబట్టి గమనించండి, నిజంగా మారితే, నిజంగా నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ జీవితం
నీతి అనుసరించేది అవుతుంది. నీతి లేని జీవితం రక్షింపబడనిదే. నోవహు విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. అది నిజమైన విశ్వాసానికి రుజువు. అంతేకాదు, నోవహు లోకం మీద నేరస్థాపన చేసిన విశ్వాసాన్ని కనుపరిచాడు. అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. లోకం మీద నేరస్థాపన చేయడం అంటే ఏంటో తెలుసా? 2 రీతులుగా. మొదటిది ఇందా మనం చదువుకున్నాం, తన తరము వారందరిలో నిందారహితుగా జీవించాడు. ఆ తరమంతా బొత్తిగా కేవలం చెడిపోయిందే. అలాంటి వారిలో తాను తన కుటుంబం నీతిపరులుగా జీవిస్తూ నిందారహితులుగా జీవించడం ఆ లోకానికి నేరస్థాపన చేస్తున్నట్టుగా ఉంది. చాలా ప్రత్యేకంగా జీవిస్తున్నాడు, తేడా కనబడిపోతూ ఉంది. ఒక అతను సోక్రటీస్ దగ్గరికి వచ్చి అన్నాడట, నువ్వంటే నాకు అసహ్యమయ్యా, నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే తేడా కనబడిపోతుంది నీకు నాకు. ఒక గీత చెరపకుండా చిన్నది అవ్వాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలి. ఆ పెద్ద గీత ఇది చిన్నదన్నట్టు దాని మీద ఆక్షేపిస్తున్నట్టుగా ఉంది. అలాగే మనం నీతిగా మన తరం వారిలో మన చుట్టూరు భక్తిహీనులు ఉండగా ప్రభు కొరకు నీతిగా జీవించడం అనీతిమంతుల మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాం. మన జీవితమే ఆ తేడా చూపిస్తూ వారి మీద వారు చేసేది తప్పు అన్న సంగతి రుజువు చేస్తూ ఉంది. రెండవది, 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో నోవహు గురించి ఇలా వ్రాసి ఉంది. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడాను. నోవహు గురించి ఏమంటున్నాడు? నీతిని ప్రకటించిన నోవహు అంటున్నాడు. అంటే 100 సంవత్సరాలు తను ఓడను కడుతూనే మరొక ప్రక్క ఏం చేశాడు? నీతిని ప్రకటించాడు. ఆ రీతిగా లోకం మీద నేరస్థాపన చేశాడు. కాబట్టి నోవహు కాలంలో తను ఓడ కడుతూ ఉండగా తాను ప్రకటించిన నీతిని, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఓడలో ప్రవేశించి మన ఆహ్వానాన్ని వీటన్నిటిని లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు ములుగుతున్నప్పుడు అయ్యో మా శిక్షకు మేమే కారకులం అని తమను తామే నిందించుకుని ఉంటారు. ఇప్పుడు నరకంలో కూడా తమను తామే నిందించుకుంటూ ఉంటారు. వారి మీద నేరస్థాపన చేశాడు. అలాగే మనం కూడా నిజంగా ప్రభునందు విశ్వాసం ఉంచితే ఏం చేస్తాం? నోవహు వలె నీతిని ప్రకటిస్తాం. చూసారా, ఓడ కడుతూ ఉంటే అందరూ వచ్చి ఏంటయ్యా ఎందుకు కడుతున్నావు ఇక్కడ? దేవుడు నాకు కనబడ్డాడు. మీ బలాత్కారం అంతటిని బట్టి మొత్తం నాశనం చేసేస్తా అన్నాడు. పైనుంచి కింద నుంచి జలం ప్రళయంలాగా వచ్చి అందరినీ ముంచేస్తుందట. దీంట్లో ఉంటే భద్రత అంటాండే. నవ్వి హేళన చేసి మేము రాం, నువ్వు వెళ్తే ఇల్లు వాళ్ళు ఇలా అని ఉంటారు. అయినా సరే ప్రకటించడం మానలేదు. నీతిని ప్రకటించిన నోవహు. మీ పేరు అలా చెప్పబడొచ్చా? నీతిని ప్రకటించిన, మీ పేరు పెట్టుకోండి పక్కన. వర్తించదండి, మేము ఏదో ఆ భక్తి మేమే చేసుకున్నాం కానీ మేము ఎవరికి చెప్పమండి, మేము ఎవరికి ప్రకటించమండి. నువ్వు నిజంగా రాబోయే ఉగ్రత గురించి, దానికి తీవ్రత గురించి అర్థం చేసుకుని ప్రభువును ఆశ్రయించిన వ్యక్తివైతే నువ్వు ఇతరులను హెచ్చరించకుండా ఉండలేవు. ఈ కరోనా గురించే నీకు ఇంకా రాలేదు, నువ్వు జాగ్రత్త పడుతున్నావు, ఎంతమందికి పంపించేస్తున్నావో. అది వాస్తవం కాదో తెలియకపోయినా సరే ఇవన్నీ అందరికీ పంపించేస్తున్నావు. అలా చేయాలంట, ఇలా చేయాలంట, ఆవిరి పట్టాలంట, అది వాడాలంట, ఇది వాడాలంట. ఎందుకు? రాబోయే ఆ వైరస్ వల్ల కలగబోయే ప్రమాదాన్ని నమ్మావు, భయపడుతున్నావు. కాబట్టి
దాన్ని తప్పించుకోమని ఇతరులను హెచ్చరిస్తున్నావే, అంతకంటే ఘోరమైన ఉగ్రత రాబోతుంది కదా, నువ్వు హెచ్చరించవా ప్రజల్ని? నోవహులాగా మనం కూడా నీతిని ప్రకటిద్దాం, లోకం మీద నేరస్థాపన చేద్దాం. 5 విషయాలు చూసాం. నోవహు విశ్వాసం నిజమైంది అనడానికి 5 ఆధారాలు. ఇవన్నీ మనలో ఉంటేనే మన విశ్వాసం కూడా నిజమైంది అన్నమాట. మొదటిది, విధేయతతో కూడిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. రెండవది, భయభక్తులతో కూడిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. మూడవది, దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడాలన్న ఆ రక్షణ కొరకు చూపించే విశ్వాసమే నిజమైన విశ్వాసం. తాత్కాలిక మేళ కోసం చూపించే విశ్వాసం కాదు నిజమైన విశ్వాసం. నాలుగవది, నీతికి వారసుని చేసిందే నిజమైన విశ్వాసం. ఐదవది, లోకం మీద నేరస్థాపన చేసే, లోకానికి నీతిని ప్రకటించే, రాబోయే ఉగ్రత గురించి లోకాన్ని హెచ్చరించేదే నిజమైన విశ్వాసం. ఓకే, నేను చర్చ్ వాట్సాప్లో ఈ పవర్ పాయింట్ పెడతాను, కాబట్టి మీలో రాసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇంటి దగ్గర దీన్ని చూసి జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు హెచ్చరింపబడవచ్చు, మీ ఇంటి దగ్గర ఈ వాక్యాన్ని చర్చించవచ్చు, మిగిలిన వారిని కూడా హెచ్చరించవచ్చు. ఇందా చదువుకున్నాం కదా, నోవహు రోజుల్లాగే మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా ఉంటాయన్నాడు ప్రభు. పోలికలు ఏంటో చూద్దాం. దాంట్లోలాగే ఇక్కడ ఉండే పోలికలు, 2 వ్యత్యాసాలు కూడా చూద్దాం. మొదటిది, ఆ రోజుల్లో లాగే ఇప్పుడు కూడా పాపం విజృంభించడం చూస్తూ ఉన్నాం. బలాత్కారం, దుర్మార్గం, పాపం, చెడుగు, ఊహల్లో సైతం అపవిత్రత అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంది. రెండవది, ఆ రోజుల్లో ఎలాగైతే నోవహు మాటను ప్రజలు తిరస్కరించారో, ఈ రోజుల్లో కూడా సువార్తను తిరస్కరిస్తున్నారు. మీరు వీధుల్లో ఇంతకుముందులా వాక్యం చెప్పడానికి లేదు, పత్రికలు పంచిపెట్టడానికి లేదు. నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అంటున్నాడు. దానికి పర్మిషన్ అవసరమా? అసలు అడగడానికి, వాడిని అడ్డుకోవడానికి వాడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళ మేలు కోసం రక్షణ వార్తను ప్రకటిస్తూ ఉన్నా తిరస్కరించే పరిస్థితి. అప్పుడేంటి, ఇప్పుడేంటి? మూడవది, అప్పుడు కొద్దిమందే కృపను బట్టి విశ్వసించారు. నోవహు, అతని భార్య, అతని 3 కొడుకులు, 3 కోడళ్ళు, కొద్దిమందే విశ్వసించారు. ఇప్పుడు కూడా విశ్వసించేవారు కృపను బట్టి కొద్దిమందే కనబడుతూ ఉన్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమందే అన్నాడు ప్రభు మత్తయి సువార్త 7:14. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అన్నాడు. నాలుగోది, తీర్పు జలప్రళయం రాకముందే హనోకు మరణం చూడకుండానే ఎత్తబడ్డాడు. అలాగే ఈ లోకానికి దేవుడు అగ్ని ప్రళయం రప్పించకముందే సంఘాన్ని ఏం చేస్తాడు? మరణం చూడకుండానే కొనిపోతాడు. ఎత్తబడతాం ప్రభు రాకడలో. ఆ తర్వాత మహాశ్రమల కాలం, తర్వాత ధవళమైన సింహాసనం ప్రభు ఆసీనుడైండి భక్తులందరికీ తీర్పు తీర్చడం, ఇవన్నీ జరుగుతాయి. అంతేకాదు, తీర్పు ఖచ్చితంగా అప్పుడు వచ్చింది, ప్రజలు లెక్క చేయకపోయినా, ఇప్పుడు కూడా ప్రజలు లెక్క చేయకపోయినా రాబోయే తీర్పు రానే వస్తుంది. ఆరోది, అప్పుడేంటి ఇప్పుడేంటి? దేవుని ఉగ్రత నుంచి తప్పించేది దేవుడే ఏర్పాటు చేసిన ఓడ. అలాగే రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుడే అనుగ్రహించిన క్రీస్తు అనే రక్షణ ఓడ. ఓడలో ఉన్న వాళ్ళే రక్షింపబడ్డారు, అలాగే ఇప్పుడు క్రీస్తులో ఉన్న వాళ్ళే రక్షింపబడతారు. ఓడ బయట వారందరూ నశించారు, గజ ఎత్తగాళ్ళు కూడా. నువ్వెంత మంచివాడమైనా అయి ఉండొచ్చు, నువ్వు ఎన్ని కోట్లు దానం చేసిన వ్యక్తివైనా అయి ఉండవచ్చు, క్రీస్తుని నమ్మకపోతే ఉగ్రతే, నరకమే. దేవుని ఉగ్రత నుంచి దేవుడు పెట్టిన పరిష్కారం ద్వారానే భద్రత. దేవుని ఉగ్రత నుంచి దేవుడే రక్షిస్తాడు క్రీస్తు ద్వారా. ఆఫ్రికాలో ఒక చోట మనిషి కంటే ఎత్తుగా
ఒక రకమైన గడ్డి దట్టంగా ఎదుగుతుందట ఒక ప్రాంతంలో. అయితే ఎండాకాలం ఈ గడ్డంతా ఎండిపోయి రాపిడికి ఆ వేడి గాలులకు అగ్ని బయలుదేరి మొత్తం తగలబడిపోద్దట గడ్డంతా. అయితే మధ్యలో ఉండేటువంటి ఊళ్ళు ఈ అగ్నికి అవి కూడా కాలిపోతాయట. కాబట్టి ఆ ప్రజలు ముందుగానే జాగ్రత్త పడి ఏం చేస్తారంటేనట, వారు ఇల్లు కట్టుకుని నివసించడానికి కావలసిన భూభాగం అంతటా ముందే కాల్చేస్తారట ఈ గడ్డిని. తర్వాత ఎంతవరకు కావాలో అంతవరకు కాల్చి ఆపేస్తారు. ఆ లోపల వాళ్ళు ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉంటారు. మామూలుగానే ఎండాకాలం అప్పుడప్పుడు మంటలు బయలుదేరినట్టు బయలుదేరుతాయి. గడ్డి భగభగ భగభగ కాలిపోతూ వ్యాపిస్తూ వస్తుంది. ఎక్కడి వరకు వస్తుంది మంట? ఆ గడ్డి ఉన్నంత వరకు వస్తుంది. సిగ్గుపడి ఆరిపోయినట్టు అక్కడితో ఆగిపోద్ది. ఈ మధ్యలో అంతకుముందే కాల్చబడి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారే వారి నివాసాలు, వీరికి ఏ హాని చేయదట ఆ అగ్ని. ఎందుకో తెలుసా? అది ముందుగా కాల్చబడింది కాబట్టి ఇప్పుడు కాల్చదు. యేసుక్రీస్తు మన పాపాన్ని భరించాడు. ఆయనందు మన విశ్వాసం ఉంచాం, మన పాపాలు క్షమింపబడ్డాయి. కాబట్టి పాపం మీదకు దేవుడు రప్పించేటువంటి ఉగ్రత ముందుగానే పాపం శిక్షింపబడింది క్రీస్తు శరీరం మీద అనేది విశ్వాసం ఉంచిన వారి పాపం. కాబట్టి ఈ ఉగ్రత క్రీస్తులో ఉన్నటువంటి వారిని కాల్చదు. ముందుగానే ఆ ఉగ్రత ప్రభు మీద మోపబడింది కాబట్టి. క్రీస్తుకు బయట ఉన్నటువంటి వారు రాబోయే దేవుని శాశ్వతమైన ఉగ్రత నుంచి ఏ మాత్రం తప్పించుకోలేరు. క్రీస్తులో ఉన్నవారు మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పింపబడతారు. క్రీస్తులో ఉన్నారా మీరు? మతంలో ఉన్నారా? క్రీస్తులో ఉన్నారా? ఆచారాలు ఆచరిస్తున్నారా? క్రీస్తును వెంబడిస్తున్నారా? నోవహు వంటి భయభక్తితో కూడిన విధేయతతో కూడిన నీతిని జరిగించే రక్షణ కొరకైన లోకానికి నీతిని ప్రకటించి హెచ్చరించేటువంటి ఇలాంటి విశ్వాసమేనా మీది? వ్యత్యాసాలు చూడండి. అప్పుడు జలప్రళయం, రాబోయేది అగ్ని ప్రళయం. 2 పేతురు 3:6-7 వచనాల్లో అంటున్నాడు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి అప్పుడు జలప్రళయం ద్వారా లోకం నశించింది. ఇప్పుడు దేవుని తీర్పును తప్పించుకోవడానికి క్రీస్తును నమ్మనటువంటి వారి మీదకు అగ్ని ప్రళయం రాబోతుంది. అప్పుడు జలప్రళయం వచ్చిన తర్వాత కూడా ఇంకా మానవ జాతి విస్తరించింది. కానీ ఈ అగ్ని ప్రళయం తర్వాత మానవ చరిత్ర భూమి మీద సమాప్తమవుతుంది, ముగించబడుతుంది అన్నమాట. దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఈ 4 పిక్చర్స్ ద్వారా నోవహు గురించి కొంత మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జలప్రళయం, ఓడ నిజానికి ఆ ప్రళయం మిగిలిన వాళ్ళందరినీ ముంచేస్తే ఆ నీటి వరదే ఈ ఓడను తేలజేస్తుంది. ఓడ బయట కేకలు, అరుపులు, ఈదడానికి ప్రయత్నించడం, ఓడ దగ్గరకు వచ్చి తలుపు తట్టడం, అయ్యా 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 మాకు తలుపుతీ అంటాం. రేపు కూడా అలాగే జరుగుతుంది. ప్రభువా నువ్వు మా వీధుల్లో తిరగలేదా, మేము నీతో కలిసి భోజనం చేయలేదా అంటారట. నోవాకు బంధువులు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి, బాబాయ్ మామయ్య, మీరంత బంధువులైనా ఓడలో ప్రవేశించమంటే ఓడలో ప్రవేశించలేదు. ఓడ బయట ఉంటే ఉగ్రతే, మీరు బయట ఉన్నారు, దేవుడే తలుపులు వేసేసాడు ఓడ తలుపులు. ఓడలో ఆహారం, ఓడలో పాటలు, అన్యోన్యత, దేవుడిచ్చిన రక్షణ బట్టి
దేవుణ్ణి ఆనందంగా స్తుతించడం, కుటుంబం, ఆప్యాయత, అన్యోన్యత, పెద్ద జూ, ఫ్లోటింగ్ జూ, సంవత్సరం సరిపడ్డ ఆహారం బయట, కొద్ది రోజుల్లోనే నీళ్లు పెరుగుతూ ఉంటాయి. పైకి ఎక్కినోళ్ళు, చెట్టు ఎక్కినోళ్ళు కొద్ది రోజుల నుంచి చచ్చిపోయారు. ఆ కుటుంబం ఓడలో ఎంత ఆనందంగా ఉన్నారో. ఓడల నుంచి బయటకు రాగానే పవిత్రమైన జంతువుల్లో కొన్ని తీసుకుని దేవునికి బలి ఇచ్చారు. తర్వాత దేవుడు ధనస్సు పుట్టించి నిబంధన చేశాడు. దేవుని స్తుతించడం, దేవుని నూతనమైన వాగ్దానాలు, నిబంధనలు పొందడం, కుటుంబంతో కలిసి రక్షింపబడిన వారుగా వారు బ్రతకడం. నోవహు జీవితం మనందరికీ చాలా మాదిరికరమైంది. నోవహు వలె మనం కూడా దేవునికి భయపడదాం, లోబడదాం, రాబోయే ఉగ్రతను తప్పించుకుందాం. లోకాన్ని కూడా నీతిని బోధిస్తూ, నేరస్థాపన చేస్తూ, వారి పాపాన్ని బట్టి దేవుని వాక్యపు వెలుగులో వారిని గద్దిస్తూ హెచ్చరిద్దాం. దేవుడు ఇటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభువా, మీకు స్తోత్రాలు. నోవహు జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మాలో చాలామంది నమ్మేమంటున్నాం, కానీ నోవహు వంటి విధేయత, భయభక్తులు కనబడడం లేదు. మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకోవడానికి, ఒకవేళ నిజంగా మారకపోతే ఇప్పుడైనా నీతికి వారసులయ్యే నిజ విశ్వాసం పొందడానికి సహాయం చేయండి. మా తరం వారిలో మేము నిందారహితంగా జీవించడానికి, లోకం మీద నేరస్థాపన చేయడానికి, నీతిని ప్రకటించడానికి, మీ దృష్టిలో దయ పొందిన వారుగా, కృప పొందిన వారుగా, మీరు ఆజ్ఞాపించినది యావత్తు నెరవేర్చిన వారుగా ఉండినట్లు మాకు కృప దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.